నాకైతే ఫిబ్రవరి మంత్కే సమ్మర్ స్టార్ట్ అయిపోయిన ఫీలింగ్ వచ్చిందండి. ఎండలు చూసారా బయట భయంకరంగా కాస్తున్నాయి. అదే జూన్ మే వచ్చేసరికి ఇంకా చెప్పలేము, అస్సలు ఉండలేము బయట. నాకైతే కొబ్బరి నీళ్ళు తాగాలనిపించి కొబ్బరి బొండలు తీపిద్దామని ఇతనైతే పిలిచానండి. చూడండి ఇతను ఎలా ఎక్కేస్తున్నాడు, అసలు ఏమీ లేదు, ఉత్తి చేతులతో కాలుతో ఊరికే ఎక్కేస్తున్నాడు. నాకైతే కింద నుంచి చూస్తుంటే కళ్ళు గిరగిరా తిరుగుతున్నాయి. మనం ఇలాంటి సాహసాలు చేయలేం కాబట్టి ఇతన్ని పిలిచాము. చెట్టు కూడా చాలా పెద్దదండో, దేనికైనా అనుభవం కావాలి. ఒక్కసారి మనకి ఏదైనా అలవాటు అయితే గనక అది ఏదైనా సరే వెన్నతో పెట్టిన విద్యలాగా అయిపోతుంది. ఇతనికి ఎన్నో ఇయర్స్ నుంచి అలవాటు కాబట్టి చకచకా ఎక్కేసి టకటకా కోసేస్తున్నాడండి. అదే మనం చెట్టు ఎక్కాలనుకుంటే మన వల్ల అస్సలకే కాదు. ఇదే బాగుండం సిటీలో 50 రూపాయలకి అమ్ముతాడండి. ఇంచక్క మన పెరట్లో కొబ్బరి మొక్కలు వేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు మన కొబ్బరి నీళ్ళు తాగాలనిపిస్తే అప్పుడు ఇంచక్క కొబ్బరికాయలు ఫ్రెష్ గా దింపుకుని ఫ్రెష్ గా తాగొచ్చు. కొబ్బరి నీళ్ళు కూడా చాలా వచ్చాయండి, చాలా బాగున్నాయి, స్వీట్ స్వీట్ గా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేయండి.